పచ్చని పల్లెలో మద్యం చిచ్చు పెడుతుంది. మద్యం మత్తులో యువత తప్పుటడుగులు వేస్తున్నారు. యువత పెడదవ పట్టడమే కాకుండా కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. మాయదారి మద్యం కుటుంబాల్లో విషాదం నింపింది. దాంతో ఆ గ్రామస్తుల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఇలా మద్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కామారెడ్డి జిల్లాలో ఉన్న గ్రామాల ప్రజలు సమిష్టిగా ఓ తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్, గుడితండ, షేర్ శంకర్ తండా వాసులు మద్యం నిషేధించాలని అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేశారు. ఆ గ్రామాల్లో మద్యం అమ్మితే 1 లక్ష జరిమానా, గ్రామ నడిపొడ్డున 7 చెప్పు దెబ్బలు కొట్టాలని గ్రామస్తులు సమిష్టిగా తీర్మానించారు. దీంతో 3 గ్రామ పంచాయతీ పరిధిలోని బెల్ట్ షాపులను దగ్గరుండి మూసేయించారు. మద్యం అమ్మితే జరిమానాతో పాటు 7 చెప్పు దెబ్బల తీర్మానం చేశారు. ఈ గ్రామస్తుల తీర్మానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిషేధించాలనుకోని ఇప్పుడు అక్కడ తాగడానికి బానిసలయ్యి వ్యవసాయం చేసుకోరాకుండా కొంతమంది పని వినకుండా పని చేయడం లేదు. విచ్చలవిడిగా సీసాలతోని చేన్లలోకి పోతున్నాయి. తీసుకుపోయి అక్కడ తాగడము సీసా వక్కలకు అదే అవుతున్నాయి. మళ్ళీ ఆర్థికంగా ఇదవుతున్నారు. ఆ విధంగా కావద్దు, ఇది విచ్చలవిడిగా నడుస్తుంది, ఇది ఏంది, సమాజం ఎటుపోతుంది, ఏమవుతుంది అన్న ఉద్దేశంతో కలిసిగట్టిగా కొండాపూర్ గ్రామ పంచాయతీ, గుడితాండా, షేర్శంకర్ తాండా 3 గ్రామ పంచాయతీలను కలిసి సమిష్టిగా కూర్చుండి పెద్ద మనుషుల సమక్షంలో ఏకదాటిగా మద్యపానం నిషేధించుకోవాలని తీర్మానించుకున్నాం. ఎవరు అతిక్రమించి మద్యం అమ్మితే 1 లక్ష రూపాయల జరిమానా, 7 చెప్పు దెబ్బలు, గ్రామ పరిధిలో పెద్ద మనుషుల సమక్షంలో శిక్ష విధించుతామని చెప్పి మేము మాట్లాడుకొని తీర్మానించుకున్నాం. మద్యపానం అనేది చాలా నడుస్తూ ఉండే, అయితే మద్యపానం నిషేధించడం జరిగింది. కొండాపూర్, శేర్శంకర్ తాండా, గుడితాండా 3 కలిపి దాన్ని నిషేధించడం జరిగింది. అది మద్యం తాగడం వల్ల నాలాంటి యువకులు ఎంతోమంది చెడిపోతున్నారు. రోడ్డు మీద యాక్సిడెంట్ కావడం కానీ, బాగా తాగి ఏదో ఎవరిపైనో లైంగిక వేధులు కానీ అటువంటి చాలా చాలా పొరపాట్లు జరిగిపోతున్నాయి అన్నమాట. అందుకోసం అందరు గ్రామస్తులు ఒప్పుకున్నారు. 3 గ్రామ పంచాయతీ పెద్దలు కూడా ఒప్పుకొని దీన్ని నిషేధించడం జరిగింది.